హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తానండి. అది ఎలా చేసుకోవాలంటే ఇలా లేత వంకాయలు తెచ్చుకోవాలండి. అవి తెచ్చుకున్నాక ఇలాగ వాటర్లో కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసి కొంచెం పసుపు వేసుకుని ఇలా వాటర్ రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్నాక ఇలాగ ముచ్చుక దగ్గర కొంచెం ముక్క తీసేసి తర్వాత ఇలాగ ఇటు ఇలా కట్ చేసుకోండి. మధ్యలో మనం మసాలా పెట్టాలి, అందులో అలా కట్ చేసుకోండి. ప్రతి వంకాయ అలా కట్ చేసుకుని వాటర్లో వేసేసుకోండి. ఉప్పు పసుపు మాత్రం మర్చిపోద్దండి వాటర్లో. అట్లాగా అన్నీ ప్రతి వంకాయ అలాగ చివరిని తీసేసి ఇంతే. ఇలా కట్ చేసినప్పుడు కూడా చూసుకోవాలండి, ఏమైనా పుచ్చులు ఉంటే పక్కన పడేది. చూసారా, పుచ్చు ఉంది, పక్కన పడేయాలి. పుచ్చు ఉందండి, ఇదిగోండి మీకు చూపిస్తుంది. అలా పుచ్చు ఉన్నాయి, తీసేయండి. చూసుకోండి ప్రతి వంకాయ ఇలా కట్ చేసినప్పుడు. బాగుంది. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెసర్ చూపిస్తానండి. ఇప్పుడు వంకాయలు ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాం కదండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇగోండి. ఈ మసాలా వంకాయ గుత్తి వంకాయ కదండి, దానికి మసాలాలు కావాలి. ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 4 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక 4 మిరియాలు, ఒక చిన్న దాచిన చెక్క, ఒక 6 జీడిపప్పులు, కొంచెం ఎండు కొబ్బరి పొడి అండి. ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం చింతపండు పులుపు కావాలండి. దానికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను. ఇప్పుడు ఇది మసాలా ముద్ద చేసుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకుని ఈ మసాలాలన్నీ మిక్సీ వేసేసుకోవాలి. ముద్ద చేసుకోవాలి మనం. వంకాయల్లో మధ్యలో ఆ ముద్ద కూరాలండి. తర్వాత ఇవ్వండి ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి వేసి ముద్ద చేద్దామండి. ఇప్పుడు ముద్ద చేసుకున్నామండి. ఇది ఇందాక చూపించిన ఉల్లిపాయలు మసాలా అన్నీని దాంట్లోకి ఇవ్వండి. కొంచెం తగినంత పసుపు, కారం ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. సాల్ట్ వేసేసుకుని ఇవంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఉప్పు, కారం, సాల్ట్ ఈ మసాలా ముద్దలో ఇలా మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ ఇలా తీసుకుని వాటర్ ఇలా దులిపేసి ఇలాగా మధ్యలోకి ఒక్కొక్క వంకాయలోకి ఇలా కుక్కేసుకోండి. ఇలాగ అనుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలాగా ప్రతి వంకాయ ఇలాగా మధ్యలో ఇలా తీసి ఇలా వేలితే ఇలా అంటే లోపల దాకా వెళ్తుందండి. ఇదిగోండి ప్రతి వంకాయకి ఇలా ఫుల్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగే అన్ని వంకాయలు ఇలాగే ఈ మసాలా ముద్ద ఇలాగే కుచ్చుకోండి. ప్రతి వంకాయ ఇంతేనండి. ఇప్పుడు మనం అండి స్టవ్ మీద బాండి పెట్టుకుని వాటికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి. గుత్తి వంకాయ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, చూసుకోండి. ఆయిల్ హీట్ అయింది కదండి. ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోండి, కొంచెం జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, అంతేనండి. అవి కొంచెం వేగాక మిగతా ప్రాసెస్ ఇవ్వండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగుతుంది కదండి. ఇప్పుడు కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు,
పసుపు వేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఈ మసాలా ముద్ద ఉంది కదండి, వంకాయలు కూర్చొని ఇంకొంచెం ఉంది కదా, కంపల్సరీ ఉంచుకోవాలండి ఈ ముద్ద. ఇప్పుడు ఈ ముద్ద వేసేసేయండి. ముద్ద వేసేసి ఒకసారి ముద్ద వేసుకోండి. ఇదిగోండి ఆ ముద్ద వేగింది. ఇప్పుడు వంకాయలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా వేసేసుకోండి. ఇదిగోండి వంకాయలన్నీ ఇలాగా పేస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టేసి మూత పెట్టండి, వంకాయలు మగ్గాలి. ఇప్పుడు ఒకసారి ఇలా మూత తీసండి. ఈ వంకాయలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా తిప్పుకోండి. ప్రతి వంకాయ మధ్య మధ్యలో అడుగట్టేస్తూ ఉంటుంది, చూసుకోండి. ఇలాగ ప్రతి వంకాయ ఇలా తిప్పుకోండి. ఇదిగోండి ప్రతి వంకాయ చూసారా, అన్నీ ఇలా తిప్పేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా మూత తీసుకునండి. ఇదిగోండి అన్నీ అటు ఇటు తిప్పుకుంటూ 2-3 సార్లు మూత తీసి తిప్పుకోండి. చూసారా అలా మగ్గిపోయినాయి వంకాయలు. ఇప్పుడు దీనికి మనం ఉప్పు కారాలు కొంచెం ఇప్పుడే ఇందాక వేసాము, అయినా కొంచెం ఉప్పు కారాలు చూసుకోండి. వేసేసుకుని సరిపడినంత కారం వేసేసాం కదండి. ఒకసారి అటు ఇటు మళ్ళీ తిప్పేసుకోండి. ఇదిగోండి సరిపడినంత వాటర్ ఎక్కువ ఏమి వేసుకోవద్దు, కొంచెం గుత్తి వంకాయ కదండి, అలాగా వంకాయ ఇంకొంచెం మగ్గడానికి. ఇప్పుడు దాకా ఆయిల్లో మగ్గింది కదండి, ఇప్పుడు వాటర్లో ఉడికిపోతుంది. అటు ఇటు ఇలా అనేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీద్దామండి. అదిగోండి ఆయిల్ చూసారు ఎలా పైకి వచ్చిందో, వంకాయలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలండి, ఎక్కువ ఏం కాదు, కొంచెం. ఇదిగోండి ఒక్క 2 స్పూన్ల చింతపండు పులుపు అంతే, ఎక్కువ ఏమొద్దు. అది వేయడం వల్ల ఆ పులుపు గుత్తి వంకాయకి టేస్ట్ వస్తుందండి. అది వేసేసుకుని ఇప్పుడు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. ఈ టైంలో మీకు ఏమైనా ఉప్పు తక్కువైందో కారం తక్కువైందో చూసుకోండి. ఇప్పుడు కొంచెం ఇవ్వండి ఒక గుప్పుడంత కొత్తిమీర పైన అలా వేసేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టండి, ఆయిల్ పైకి తేలేదాకా అంతే. నా వీడియోలు కానీ మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదండి, అందుకని. ఇప్పుడు ఒకసారి మూత తెద్దామండి. అదిగోండి ఆయిల్ పైకి వచ్చేసింది, ఉడికిపోతుంది. మన గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకుని అంతేనండి, గుత్తి వంకాయ కర్రీ ఇలాగే చేసుకోవాలి. మన గుత్తి వంకాయ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్.